హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మనం వలివేటి నాగచంద్రావతి గారు రచించిన సంస్కారం అనే ఓ చక్కటి కథను విందాం. ఇక ఇవాళ కథలోకి వెళ్దాం. ఓ, నువ్వెప్పుడు ఇంతే, ఎప్పుడు అడిగినా ఏదో వంక చెబుతూనే ఉంటావు. అదంతా నాకు తెలీదు. నాకు ఆ బెనారస్ లంగా టాప్ మామూలుది కాదు, జరీ ఎంబ్రాయిడరీ చేసింది కొని పెడితేనే అక్క పెళ్లికి వచ్చేది, లేదంటే రానే రాను, నీ ఇష్టం ఖరాఖండిగా చెప్పేసింది నా కూతురు సారిక. ఈ పిల్లలకి ఎలా చెబితే అర్థమవుతుందో నాకు అర్థం కావటం లేదు. మా అక్క కూతురు సంపూర్ణ పెళ్లి ఈ నెలాఖరున. ఆ పెళ్లికి వెళ్లే సన్నాహంలో భాగమే మా ఇంట్లో ఈ సంగ్రామం. ఇప్పుడు ఆ బెనారస్ డ్రెస్ తీయాలంటే మాటలా? ఈ ఒక్క ఖర్చే కాదుగా, మిగతా వెన్నుంటాయి. పొద్దున్న నలుగురికి రానుపోను ఢిల్లీకి రిజర్వేషన్లు అనగానే మా ఆయన మొహం ఎంత మార్చుకుపోయింది. పోదా మరి, పేరుకి ఇంజనీరు, 5 అంకెల్లో శాలరీ, గొప్పగా చెప్పుకోవడానికే గాని కటింగ్లన్నీ పోతే చేతికొచ్చేదంతా. చేతికొచ్చి రాగానే చేతులు జాపే ఖర్చులెన్ని. రోజులేమో మండిపోతున్నాయి. ఎంత తోకంగా గడుపుతున్నా చివరి తారీఖు వచ్చేటప్పటికి హళ్ళికి హళ్ళి, సున్నకి సున్నా పైసా మిగలదు. మధ్య మధ్యలో ఇలా బడ్జెట్ దాటిన ఖర్చొచ్చిందంటే దిక్కులు చూస్తూ తడుముకోవటం తప్పదు. పైనుంచి ఏ అప్పో సప్పో తెచ్చి అది తీరేదాకా తలకిందులవటమూ తప్పదు. నాకిలాంటప్పుడే మా పేరెంట్స్ మీద కోపం వస్తూ ఉంటుంది. కాస్త ఆస్తి సంపాదించి మా మొహాన వేసుకోవచ్చుగా, ఇలా రెక్కలొక్కటే ఇచ్చి వదిలేయకపోతే. రాత్రి భోజనాల దగ్గర పొద్దుటి సీను కొనసాగింది. ఆ నాగరాజును 10,000 అడిగి అకౌంట్లో వేశాను అని జనాతికంగా చెప్పి, సంపూర్ణకి గిఫ్ట్ కొనాలన్నావుగా, రేపు షాపింగ్కి వెళతావా అని నన్ను, నెట్లో ఆ రిజర్వేషన్ సంగతి చూడరా అబ్బాయి అని వంశీకి ఏకబిగిన చెప్పేశారు మా వారు. నేను రావట్లేదు. మా సారిక మూతి బిగిస్తే అసలు బావుండదు. ఆ మాట 1,00,000 సార్లు చెప్పాను, వినిపించుకోదు. అరే అవునా, మరి ఒక్కదానివి ఉండగలవా అంటున్నారు మా వారు. అప్పుడే దాని మాటలు నిజమే అన్నట్టు నిర్ధారణ చేసేయటం, సరే అని ఒప్పేసుకున్నట్టు ఆ తర్వాత మాటలు మాట్లాడేయటం. హారి భగవంతుడా, ఈయన తరహాని అమాయకత్వం అనుకోవాలా, అయోమయం అనుకోవాలా? ఒక టికెట్ క్యాన్సిల్, బోల్డ్ డబ్బులు మిగిలు. చెల్లెల్ని ఏడిపించటం వంశీకి గొప్ప హాబీ. నోర్మి, వాణ్ణి కసిరి, మీకో పట్టాన ఏది అర్థం కాదు, అది అలిగింది అన్నాను విసుగ్గా. అదా సంగతి, ఎందుకురా తల్లి ప్రేమగా అడిగారు సారికని. అది చెప్పలేదు, నేను చెప్పాను. ఏమిటి, ఒక్క డ్రెస్ 5,000? వద్దురా తల్లి, మళ్ళీ ఆ నాగరాజు దగ్గరికి వెళ్ళటం నా వల్ల కాదు. ఇది వరకు కుట్టించుకున్నవి చాలానే ఉన్నాయిగా, ఈసారి అడ్జస్ట్ అయిపో. ఇంకో మాట చూద్దాం, సరేనా? నా తల్లి బంగారం, మాట వింటుంది. ఈయనింతే మెత్తమెత్తగా బుజ్జగించేస్తూ 4 మాటలు చెప్పేస్తే పిల్లలు కన్విన్స్ అయిపోతారు అనుకుంటారు. వెర్రిబాగులతనం కాకపోతే ఆ వెనకాల వాళ్ళు నన్నెంత నసపడతారో ఈయన గారికేం తెలుసు. మనకుగా మనం కామా పెట్టడమే గాని ఇంటి పని తగలడం అంటూ ఉండదు. డైనింగ్ టేబుల్ దగ్గర నిలబడి ఐరన్ చేసుకుంటున్నాను. తనవి ఇన్ని డ్రెస్సులు తీసుకొచ్చి దబీమని నా పక్కన పెడేసింది సారిక. ఏదో ఆలోచనలో ఉన్నానేమో అదురుకున్నాను. ఇదిగో, తమరు నాకు గతంలో కన్నా చీనాంబరాలు ఎంత వైభోగంగా వెలిగిపోతున్నాయో చూసుకో. రేపు పెళ్లిలో అందరూ మంచి మంచి బట్టలు వేసుకుంటే నేను ఈ డ్రెస్సులు వేసుకొని తిరుగుతాను. అంతా నవ్వుకుంటారు, అది చూసి సంతోషిద్దువుగానే అందరూ ఉసరుసలాడుతూ. నాకు ముందే తెలుసు ఈ రోజు నా మీద యుద్ధ ప్రకటన జరుగుతుందని. దురదృష్టం, ఈ రోజు దాని కాలేజీకి ఏదో సెలవు వచ్చింది కూడాను, సావకాశంగా కసి తీర్చుకోవటానికి. చూడవే, కోటి విప్పదీసి మరీ ప్రదర్శనలాగా చూపిస్తూ మరోసారి హెచ్చరించింది. ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలి. 1-2 డ్రెస్సులు మినహా మిగతావన్నీ వాడికి ఎక్కువటం మూలాన మెరుగు తగ్గాయి. ఎప్పుడో హై స్కూల్ మారి కాలేజీలో జాయిన్ అయినప్పుడు కుట్టించినవి. ఇప్పుడు 2nd ఇయర్లోకి వచ్చింది. పాతబడ్డాయంటే పడవు. మధ్య మధ్యలో పండక్కి పబ్బానికి కాస్త ఖరీదైన డ్రెస్సులు కుట్టించాను. అవన్నీ రోజు వాడేయకుండా కాస్త వెనక్కి పెట్టుకోవే అంటాను. ఊహో, నా మాట ఎప్పుడు వింది కనుక. నన్నేం చేయమంటావు? మీ నాన్నేం చెప్పారో విన్నావుగా, అర్థం చేసుకో. ఊహ తెలిసిన పిల్లవేగా. కిందటి నెలలో పెదనాన్నగారింట్లో బారసాల, ఈ నెలలో ఈ పెళ్లి, ఇలా ఖర్చు మీద ఖర్చు వస్తుంటే ఆయన మాత్రం ఎలా తట్టుకోగలరు చెప్పు అన్నాను నచ్చ చెప్పే ధోరణిలో. విసిరిగా కుర్చీలాగి కూర్చుంది సారిక. అవును, నా దగ్గరికి వచ్చేటప్పటికి నీకు ఎకానమీ గుర్తొచ్చేస్తుంటుంది. అదే అన్నయ్యకు షూ అడిగితే చెప్పులు కూడా తోడొస్తాయి. అడగటం ఆలస్యం, స్కూటర్లు, ల్యాప్టాప్లు దిగిపోతాయి. గయ్యమంటూ ఉదాహరణలతో సహా మా వలపక్షాన్ని ఎత్తు చూపింది మా అమ్మాయి. తాసురాలనయ్యాను. పలుకులొచ్చిన చిలక ఏమనగలం?
చివరికి అమ్మనాన్నలకు కూడా పక్షపాత బుద్ధి అంటగడుతుందన్నమాట. భడవ, మరి నీకు గాజులు గొలుసు చేయించాలా? చూడు, వాడి అవసరానికి తగ్గట్టు వాడికి, నీ వయసుకి తగ్గినవి నీకు కొనిపెడుతూనే ఉన్నాం. పాకెట్ మనీ కూడా ఆడపిల్లవి అనుకోకుండా నీకు సమానంగానే ఇస్తున్నామా? ఇంకేమిటి నీకు తక్కువ చేస్తున్నది? ఒళ్ళు మండి వాదనకి దిగాను అంతరం మర్చిపోయి. దమదమలాడుతున్న సారిక మొహంలో ఒక్క మాటుగా వెలుగొచ్చింది. అమ్మా, ఒక ఐడియా. అన్న అకౌంట్లో చాలా డబ్బుంది, నాకది ఇమ్మనవా? ప్లీజ్ అమ్మా. విస్తుపోయాను నేను దాని దురాలోచనకి. పాపం వంశీ క్రికెట్ ప్రియుడు. చూడ్డం కాదు, ఆడతాడు కూడా. వాళ్ళ నాన్నని అడిగినా ప్రయోజనం ఉండదని ఎప్పటినుంచో పాకెట్ మనీలో కొంచెం కొంచెం మిగిల్చుకుని కూడేసుకున్నాడు మంచి క్రికెట్ కిట్ కొనుక్కోవడానికి. ఇదేమో ఎప్పటికప్పుడు బ్యూటీ పార్లర్కి, ఫ్యాన్సీ షాపులకి తగలబెట్టేసి ఇప్పుడు వాడు దాచుకున్న అమౌంట్ మీద కూడా కన్నేస్తుందన్నమాట. హన్నా చుప్. పాపం వాడో చీమలాగా ఒక్కో రూపాయి ఎందుకు జమ చేసుకుంటున్నాడో నీకు తెలీదు? ఏం మాట్లాడుతున్నావే నువ్వు? ఈ ఒక్కసారికి అమ్మా, ఇమ్మని చెప్పవా ప్లీజ్? వేధించడం ఎలాగో మా సారిక దగ్గర నేర్చుకోవాలి ఎవరైనా. పాపం వంశీ చెల్లెల్ని సరదాగా ఏడిపిస్తాడు గాని ఇదంటే వాడికి చాలా ప్రేమ. ఇల్లెలకని అడగాలే కాని ఇవ్వను అని అననే అనడు, నాకు తెలుసు. కానీ అడగను. క్రితంసారి కూడా తన పూర్ ఫ్రెండ్ కాలేజీ ఫీజు కట్టడానికి సహాయంగా అప్పటిదాకా తను పొదుపు చేసుకున్న మొత్తం అంతా ఇచ్చేశాడు. పిచ్చి సన్నాసి తన ఎయిమ్ కోసం మళ్లీ పోగు చేసుకోవటం మొదలుపెట్టాడు. ఇప్పుడు ఈవిడిగారి డ్రెస్ కోసం అది మళ్లీ లాక్కోవాలా? ఐరన్ బాక్స్ స్విచ్ ఆఫ్ చేసి దానికెదురుగా కుర్చీ లాక్కొని కూర్చున్నాను. చూడమ్మలు, మా అమ్మ ఎప్పుడూ చెబుతుండేది, ఒకరు సాగు చేసుకున్న పంట మీద నీ దిష్టికళ్ళు పడనీకు అని. వాళ్ళు దానిమీద ఎన్ని ఆశలు పెట్టుకున్నారో వాటిని పడగొట్టే హక్కు నీకు లేదు. అది చాలా తప్పు, పాపం అని. అన్ననే చూడు, నాకు తెలిసి ఏడాది నుంచి ఆ క్రికెట్ కిట్ కొనుక్కోవాలని కూడబెట్టుకుంటున్నాడు. తెలిసి నీ కోరిక కోసం వాడి ఆశ మీద నీళ్లు చల్లటం తప్పు కదూ అన్నాను. బుద్ధులు చెప్పేటప్పుడు ఉండాల్సిన గాంభీర్యం దానికి కనిపించేలా మొహం పెట్టి. మాట్లాడలేదు సారిక. డల్ అయిపోయిన దాని మొహం చూస్తే జాలేసింది మళ్ళీ. పసితనం, అది కావాలి ఇది కావాలి అని కోరుకోవటం అత్యంత సహజం. షాపింగ్కి వెళ్తున్నాంగా, దానిలో ఏమన్నా మిగిలితే నీ డ్రెస్ కూడా చూద్దాంలే. పైన కొద్దో గొప్ప వేయాల్సి వస్తే నా దగ్గర ఉన్నది కలుపుతాను, సరేనా అన్నాను సముదాయింపుగా. షాపింగ్, అబ్బా, దానంత ఉత్సాహకరమైనది లేదు, దానంత చిరాకెత్తించేది మరొకటి లేదు. బజార్లో రాసుకుపోయే జనాల మధ్య ఎక్కడి నుంచి ఎక్కడికి తేలుతామో తెలియకుండా తిరగటం, కాళ్లు లాగేస్తున్నాయి అనుకుంటూ మరి కాస్త తిరుగుదాం అనిపించే ఆకర్షణ శక్తి దానిది. సంపూర్ణకి లోలాకులు బంగారపు తీసుకోవాలని సంకల్పం. దానికి నేనంటే చాలా ఇష్టం. అవైతే నేను రోజూ గుర్తొస్తుంటాను. కానీ జ్యువెలరీ షాప్లో వాటి ధర చూస్తే కళ్ళు పచ్చబడ్డాయి. అతి తక్కువ బరువులో చూసినా 10,000కి పైమాటే. ఇంకా తక్కువలో లేవా అని అడిగితే నా వంక పిపీలికాన్ని చూసినట్టు చూశాడా సేల్స్ మ్యాన్. ఇంకొక కస్టమర్కి చూపించే పనిలో పడిపోతూ దాదాపు 10 షాపులు తిరుగుంటాం. అన్ని చోట్ల అదే పరిస్థితి. నీరసంగా చివరి షాప్లోంచి బయటకొచ్చాం. అనుకున్న పని కాకపోతే చాలా డిప్రెసింగ్గా ఉంటుంది నాకు. నా పక్కనే నడుస్తూ గిఫ్ట్గా ఇంకా ఏమేం కొనొచ్చో లిస్టు చెప్తోంది మా అమ్మాయి, కొద్దిగా తన డ్రెస్కు మిగిలేలా బ్యాలెన్స్ చేస్తూ. ఏ ఒక్కటి మనసుకు సరే అనిపించట్లేదు నాకు. ఆ లోలాకలే సరైన సెలక్షన్. ఎలాగైనా సరే అవి తీసుకుంటే బాగుంటుందని మరీ మరీ అనిపిస్తోంది. కాని ఎలాగా? మళ్లీ ఒకసారి మా పెద్దలు తలుపుకొచ్చేశారు. అమ్మా, గుడికెడదాం అంటోంది సారిక. ఆ పెద్ద పెద్ద కాంప్లెక్స్ల మధ్యలో రాజస్థానీ వ్యాపారులు కట్టించిన పాలరాతి కృష్ణ మందిరం అది. డబ్బు ఒలకబోసి కట్టించారేమో, గొప్పగానే కాక సుందరంగా కళాత్మకంగా ఉంటుంది. ముఖ్యంగా అక్కడ ప్రసాదంగా పెట్టే స్వీట్ ఉంటుంది, నిజంగా అమృతం. పని మీద ఇటువైపు వచ్చినప్పుడల్లా పుణ్యము పురుషార్థము అని కృష్ణదర్శనం చేసుకుని ప్రసాదం కళ్ళకొద్దుకొని ఆహాహా అనుకొని రావటం అలవాటు. కాని నాకివాళ వెళ్లే మూడ్ లేదు. ఆ మాట నేను అనేలోగానే నా కూతురు గుడి మెట్లెక్కేస్తోంది. నాకు తప్పల. యాంత్రికంగా ప్రదక్షిణలు పూర్తి చేసి దేవుడి ముందు నిలబడ్డాం. కళ్ల ముందు చిరునవ్వులొలికించే రాధామాధవుడే ఉన్నా ధ్యాస మాత్రం ఇంకెటో. క్షమించు కృష్ణయ్య, నీ ముందు కూడా అన్యమనస్కంగా ఉండటం తప్పే. ఏం చేయమంటావు? నా సమస్య తెలుసుగా. దయ ఉంచి తరుణోపాయం చెబుదు. లోపలే చెంపలేసుకొని వేడుకున్నాను. కష్టం రాగానే దండం పెట్టి దేవుడా నీ మహిమ అనుకోవటం సర్వసామాన్య లక్షణం. ప్రసాదం తీసుకున్న తర్వాత పద అక్కడ కాసేపు కూర్చున్నాం అంది సారిక అలసిపోయినట్టు. గుడి ప్రాంగణంలోనే చుట్టూ గట్టు కట్టి పాలరాలు పరిచిన చిన్న కొలను.
కృష్ణుడు గోపికలతో రాసక్రీడలాడుతున్న శిల్పాలతో రమణీయంగా ఉంటుంది. వెళ్లి కూర్చున్నాం కొలనుగట్టు మీద. సారిక నోటికెప్పుడో గాని మూత పడదు. ఏమిటేమిటో చెబుతుంది. పరధ్యానంగా వింటున్నాను. చేతులోని ప్రసాదం నోట్లో వేసుకుంటూ చిన్న చిదప కింద పడినట్టుంటే యథాలాపంగా కిందకు చూశాను. కాళ్ల దగ్గర ఏదో వస్తువు. ఏదో ఏమిటి? జూకా. చెవులకు పెట్టుకునే జూకా. చేతిలోకి తీసుకున్నాను. పాత మోడలు. మెరుపు కూడా లేదు. పిచ్చిదై ఉంటుంది. అనాలోచితంగా పక్కనే ఉన్న రాతికి రుద్దాను. పసిడి తలతలలాడింది. ఒళ్ళు జల్లుమంది. వేగం అకస్మాత్తుగా ఊపందుకుంది. భగవాన్, నా మొర విని పరిష్కారం ఎలా చూపించావా తండ్రి? మనసు ఉద్వేగంతో నిండిపోతోంది. జూకా బరువుగానే ఉంది. ఇది మారిస్తే సంపూర్ణకి తేలిగ్గా లోలాకలొచ్చేస్తాయి. ఉన్న డబ్బుతో సారికకి డ్రెస్ కొనేయచ్చు. అతివేగంగా అంచనాలు నిర్ణయాలు చేస్తోంది నదుడు. మాటలాపి ఇటే చూస్తోంది సారిక. బంగారపుదేనా? అంది సంశయంగా. కాదు అని మభ్యపెట్టడం ఎందుకు? తలూపాను. పాపం, ఎవరు పోగొట్టుకున్నారో. సానుభూతిగా వాళ్ల కోసం అటు ఇటు కలియజూసింది సారిక. నా పిడికిలి అప్రయత్నంగా బిగుసుకుంటోంది. ఆయాచితంగా లభించిన అదృష్టమేదో చేతివేళ్ల సందుల్లోంచి జారిపోతున్నట్టు. అటు వెళ్ళి అడుగుదామా? ఎవరిదన్నానేమో. హడావిడిగా లేవబోయింది సారిక. చెయ్యి పట్టుకుని ఆపాను. ఏమన్నట్టు చూసింది. పిచ్చిదానివా నువ్వు? ఇది గుడి. ఇప్పటికే వచ్చి వెళ్లిపోయేవాళ్లు 7 మంది ఉంటారు. వాళ్లలో ఎవరిదో ఏమో ఇది. ఇప్పుడెవర్ని వెళ్ళి అడుగుతావు? బంగారం అంటే ఎవరికన్నా ఆశే. ఏదో కహాని చెప్పి మాదే అని ఎవరన్నా అంటే ఇచ్చేసొస్తానంటావా ఏ? అన్నాను ఆలోచించుదాం అన్నట్టు. మరేం చేద్దాం? మాట్లాడలేదు నేను. ఓ పని చేద్దాం. కాసేపు ఇక్కడే కూర్చుందాం. పోగొట్టుకున్న వాళ్లే వెతుక్కుంటూ ఇక్కడికి రావచ్చు. అప్పుడు సందేహించనక్కర్లేదుగా. కాకుంటే మనకు కాస్త టైం వేస్ట్ అంతే. ఏమంటావ్? అంది మళ్లీ తనే. తలూపాను. కనబడ్డ వాళ్ల మొహాలు వెతుకుతూ ఎదురుచూపులతో సారిక నిప్పుల మీద కూర్చున్నట్టు అసహనంగా నేను కూర్చున్నాము అక్కడ. రాకూడదు, ఎవ్వరూ రాకూడదు కోరుకుంటోంది మనసు లోపల. తప్పు తప్పు, అలా ఆలోచించడం తప్పు అంటోంది ఆ మనసే రెండుగా విడిపోయి. దొంగిలించటమో బలవంతాన లాక్కోవటమో కాదుగా. దొరికింది, దైవప్రసాదం. తీసుకోవటంలో తప్పులేదు అంటోంది మూడుగా విడిపోయి. పద పోదాం. పావుగంట తర్వాత అయిష్టంగా లేచింది సారిక. హమ్మయ్యా, లేచి గుడి బయటకొచ్చాం. గుడి దాటి 10 అడుగులు కూడా వేశాం. ఇంకో 10-15 అడుగులు మెయిన్ రోడ్ వచ్చేస్తుంది. ఆటో ఎక్కితే గన్నం గడిచినట్టే. ఎదురుగా తొందరగా వస్తుందో కావిడ. పక్కనే ఒక 8 ఏళ్ల అమ్మాయి. ఎవరావిడ? కిందకి చూసి వెతుకుతూ వాళ్ళని వీళ్ళని ఏదో అడుగుతూ పక్కనున్న ఆ పాప చెవులకి ఒకే ఒక జుంకా వేలాడుతున్నట్టుందే. హారి భగవాన్, అయిపడ్డంతా అయిందా? సారిక దృష్టి మళ్లించడం నా వల్ల అవుతుందా? అవదు, అవలేదు. అమ్మా, ఆ లోలాకు ఆ పాపదే అనుకుంటా, చూడు. ఆ ఆంటీ అందరినీ అడుగుతోంది అంటూనే ఆవిడ దగ్గరికి పరిగెత్తేసినట్టు వెళ్ళింది మా అమ్మాయి ఉత్సాహంగా. నా కాళ్లు మాత్రం కదలనని మొరాయించాయి. అయినా నేను కదలటం ఎందుకు? వాళ్లే నా దగ్గరికి వచ్చేశారు. ఓహో, వెంటబెట్టుకుని మరీ వచ్చేసింది నా కూతురు. చాలా ఆదుర్దాలో ఉన్నాదావిడ. బిక్కమొహం పెట్టుకుని నించున్నదా పాప. మా సారిక మొహమైతే వాళ్ళని కనిపెట్టేసిన ఆనందానికి గావున మతాబులా వెలిగిపోతోంది. నేను నిర్లిప్తంగా హ్యాండ్ బ్యాగ్ తెరిచి జూకీ పైకి తీశాను. సందేహమే అక్కర్లేదు, ఆ అమ్మాయి పెట్టుకున్న జూకా జతే అది. వచ్చే నిట్టూర్పు అణుచుకొని ఆవిడ చేతిలో పెట్టేశానది. పరమానంద పడిపోయింది ఆవిడ. రక్షించావమ్మా. ఎక్కడ అనవసరంగా నిందపడవలసి వస్తుందోనని ఎంత బెంగపడిపోతున్నానో. మీ పుణ్యమానే తప్పించారు అంది కృతజ్ఞతలు కురిపిస్తూ. అవునవును, మీ బెంగ తీరిపోయింది. నాది మొదటకొచ్చింది. ఆవిడ ఆ పాప వాళ్ళింట్లో వంట చేస్తుందట. తనతో వచ్చినప్పుడే ఆ వస్తువు పోవటం మూలంగా అనుమానం అపవాదు తన మీద పడి ఉండేవని ఆవిడ భయం. స్థిమితపడిందిగా రిలీఫ్గా చెబుతోంది ఆవిడ. గంట క్రితం గుడికొచ్చి అక్కడ్నుంచి మార్కెట్కి వెళ్లారట. వచ్చేటప్పుడు గాని చూసుకోలే, చెవి జుంకా లేదని. తిరిగిందంతా రద్దీలోనే. ఆశ వదిలేసుకునే వచ్చిందారంతా వెతుక్కుంటూ వెనక్కొచ్చేస్తున్నాం అంటూ. రోడ్డుకి ఒక పక్క నించుని మాట్లాడుతున్నాం. మా చుట్టూ 2-3 కూడవుతున్నారు. ఏమిటి అన్నట్టు. వెళదాం అన్నాను సారిక భుజం తట్టి. వెనక్కి తిరగబోతుండగా నా చెయ్యి తన చేతిలోకి తీసుకున్నదావిడ ఆప్యాయంగా. చాలా దొడ్డ మనసమ్మా మీది. ఇందాకనే చూశాను. అమ్ముకునే మనిషి గంపలోంచి పండొకటి జారి పెడితే వెనకొస్తున్న ఆవిడెవరో చటుక్కున సంచిలో పడేసుకుంది. ఏం తెలియనట్టు. ఆ మాత్రం స్వార్థం లేని మనుషులు కనిపించట్లేదే రోజుల్లో. అలాంటిది
బంగారం దొరికితే గుట్టు చప్పుడు కాకుండా బ్యాగ్లో వేసుకుని అక్కడి నుంచి తప్పుకుపోకుండా సొంత వాళ్ళెవరాని వెతికావు. ఎదురొచ్చి చేతిలో పెట్టావు. ఈ సంస్కారం ఎంతమందికి ఉంటుంది తల్లి? నువ్వు చేసిన ఈ మేలు ఎప్పటికీ మర్చిపోనమ్మా అంది ఎంతో ఆత్మీయంగా. ఎక్కడో చివుక్కుమంది నాకు. భలేవారాంటీ, మా అమ్మ సంగతి మీకు తెలీదు. బంగారం కాదు, ప్లాటినం పర్వతమైనా సరే పరాయి వాళ్ళదైతే కళ్ళెత్తి కూడా చూడకూడదన్నది మా అమ్మ నియమం. అంతెందుకు, మీరు కనబడకపోతే ఈ జూకాయి పోలీస్ స్టేషన్లో అప్పగించేసేది. సారిక పొగడ్తలు కొరడా చివర్లలా మనసును తాకి గిలగిల్లాడాను. ఇంతలా నేను దిగజారిపోయినందుకు మనసులోనే కుమిలి కుమిలి ఏడ్చాను. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.